కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకైన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకం. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము రెండవ రాకడను గురించి బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. ఈ దినాన రెండవ రాకడ దినాన పాపుల పరిస్థితి ఏమిటి, రెండవ రాకడ దినాన పాపుల యొక్క పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ఇది 3వ ఎపిసోడ్. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక మరికొన్ని ఎపిసోడ్లో కూడా రెండవ రాకడ గురించిన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం బైబిల్ గ్రంథం నుంచి. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలను మీరు ప్రేమించి మీరు నడిపిస్తున్న రీతిని బట్టి రెండవ రాకడను గురించి బైబిల్ గ్రంథం నుంచి అనేకమైన విషయాలు నేర్చుకునే కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అమూల్యమైన లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ విషయాలు మేము అర్థం చేసుకునే కృప మాకు దయచేయవలసిందని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని, మీరే మహిమ ఘనత పొందవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, రెండవ ఎపిసోడ్ లో రెండవ రాకడ రహస్యంగా రాదు. అది బైబిల్ గ్రంథంలో లేదు. ప్రతి నేత్రం కూడా చూస్తాది. యేసు ప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు ఆయన కోటాను కోట్ల దూతల బోరధ్వనితో వస్తారు. అది ఎక్కడ కూడా రహస్యం కాదు, అందరికీ బహిరంగంగానే వస్తాది అనే విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకున్నాం. ఈ దినాన యేసు ప్రభు రెండవ రాకడ దినాన పాపుల యొక్క పరిస్థితి ఏం జరగబోతుంది, పాపుల యొక్క పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. మనందరికీ తెలిసిన రీతిగా యేసు ప్రభు రెండవ రాకడ దినాన ఆయన నమ్ముకున్న వారందరినీ కూడా ఆయన పరలోకం తీసుకువెళ్తారు. ఆ రెండవ రాకడ వచ్చే దినాన ఏం జరగబోతుందనే విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డవి. యేసుప్రభు వచ్చే ఆ రాకడ దినాన పర్వతాలన్నీ కూడా వాటి స్థానాలు అవి తప్పిపోతాయని చెప్పబడ్డది. అనగా వాటి యొక్క ప్లేస్ ఏ స్థానంలో అవి ఉంటావో ఆ స్థానంలో అవి లేకుండా కదిలిపోతాయి పర్వతాలన్నీ చెప్పబడ్డది. ఈ విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 6:14 చివరి భాగంలో చదువుతున్నాం. పర్వతాలతో పాటు ఈ యొక్క సముద్రాల్లో ఉండే లంకలన్నీ కూడా, దాన్నే దీవులు అంటున్నాం లేదా ద్వీపాలు అంటున్నాం, ఇంగ్లీష్ లో ఐలాండ్స్ అంటున్నారు, అవి కూడా అదృశ్యమైపోతాయని చెప్పబడ్డది. ఎప్పుడు జరుగుతాయి ఇవి అంటే రెండవ రాకడ వచ్చే ఆ దినాన. బైబిల్ గ్రంథంలో మనకి ఎంతో విపులంగా చెప్పబడ్డది. 7వ తెగులు ఎప్పుడైతే వస్తుందో ఆ 7వ తెగుల్లో పెద్ద భూకంపం, భూమి పుట్టినది మొదలు మనుషులు ఈ లోకంలో సృష్టించబడిన నాటి నుండి కూడా ఆ యొక్క 7వ తెగులు వచ్చే వరకు వచ్చినట్టి పెద్ద భూకంపము ఎప్పుడూ రాలేదు ప్రపంచంలో ఏ తరంలో కూడా అని చెప్పబడ్డది. ఈ విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 16:18 చదువుతున్నాం. ప్రకటన 16:18 పెద్ద భూకంపం ఎప్పుడు కలగలేదు భూమి మీద. అటువంటి పెద్ద భూకంపం ఈ యొక్క పర్వతాలన్నీ కూడా, సముద్రాల్లో ఉండే ఆ యొక్క లంకలన్నీ కూడా అవి వాటి స్థానాన్ని అవి కోల్పోయి, అనగా అవి ఇక జాడ లేకుండా పోతాయి అన్నమాట. మనందరికీ తెలిసిన రీతిగా రెండవ రాకడ దినాన ఆ కోటాను కోట్ల దూతలు బోరధ్వనితో వస్తారని మత్తయి 25:31 ఆయన సింహాసనాసీనుడై మహిమతో ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉంటారు. ఆయనతో ఉండే కోటాను కోట్ల దూతలు ఆయనతో కలిసి వస్తారు రెండవ రాకడలో. మనందరికీ కూడా చెప్పబడిన ఒక మర్మం పౌలు గారు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని పౌలు గారు అంటున్నారు, ఈ మర్మాన్ని కనురెప్పపాటులో యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:51 మనం గమనించినట్లయితే ఆ కనురెప్పపాటులో, అంటే కన్ను రెప్ప మూసి మళ్ళీ ఆ రెప్ప తెరవటానికి ఎంత సమయం పడుతుంది? ఒక క్షణం కూడా పట్టదు. ఇంగ్లీష్ లో స్ప్లిట్ సెకండ్ అంటాం. అలాంటి స్వల్ప కాలంలోనే మనం అందరం కూడా మార్పు చెందుతాం అని చెప్తున్నారు పౌలు గారు. అనగా ఎవరైతే యేసుప్రభు నమ్ముకుని ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో ఆ రెండవ రాకడ దినాన ఎవరైతే జీవించి ఉంటారో వారికి ఆ కనురెప్పపాటులో వారికి మహిమ శరీరం వచ్చేస్తుంది. మరి యేసు ప్రభు నమ్ముకొని చనిపోయిన ఆ మృతుల పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని కూడా పౌలు గారు వివరించారు మనకి. యేసు ప్రభు రెండవ రాకడ దినాన ఆయన నమ్ముకొని ఆ విశ్వాసులుగా ఎవరైతే జీవించి చనిపోయారో దాన్నే మరణ నిద్ర అంటున్నాం. ప్రభువునందు నిద్రించారంటున్నాం మనం. వారందరూ కూడా
మహిమ శరీరాలతో లేచిపోతారు అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52వ వచనంలో దీన్నే గ్లోరియస్ బాడీ అంటున్నాం. ఇక ఆ మహిమ శరీరం అంటే దేవదూతల లాంటి శరీరం అనమాట. ఇక ఆ శరీరానికి ఎన్ని కోట్ల సంవత్సరాలు జీవించిన ముసల్తనం రాదు, అనారోగ్యం రాదు, మరణం రాదు. అక్షయమైనది మహిమ శరీరం అంటున్నాం దీన్ని. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని నమ్ముకున్న వారికి ఎంత మేలు జరుగుతాయి. వారు చనిపోయినప్పటికీ మహిమ శరీరాలతో లేస్తారు, బ్రతుకున్నప్పటికీ కనురెప్పపాట్లు మహిమ శరీరం వచ్చేస్తుంది. వారందరినీ కూడా ఆ దేవదూతలు ప్రోగు వేసి వారిని ప్రభువును కలుసుకోవటానికి ఆ మధ్యాకాశంలోనికి తీసుకువెళ్ళిపోతారు. దేవదూతలు నలుదిక్కుల నుంచి వస్తారని వాక్యం మనకు చెప్తుంది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎంత మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆ దేవదూతలు మనల్ని వచ్చి తీసుకెళ్తారు. ఇక మనుషులైతే మాకు కనిపించలేదు, మాకు సాధ్యం అవ్వలేదు వారి దగ్గరికి వెళ్ళటానికి ఆ చిన్న మార్గంలో అని సాకులు చెప్పవచ్చు. దేవదూతలకి ఆ సమస్య లేదు. మనం ఎక్కడున్నప్పటికీ దేవదూతలకి తెలుసు. ఆ దేవదూతలు వచ్చి దేవుని బిడ్డలందరినీ ఆయన నమ్ముకుని చనిపోయి వారు మహిమ శరీరంతో లేచిన వారు ఆయన నమ్ముకుని ఆ రెండవ రాకడ దినం వరకు ప్రభు చిత్త ప్రకారంగా జీవించిన కనురెప్పపాటులో మహిమ శరీరాలు పొందిన ఆ భక్తులు వారందరినీ కలిసి ఆ దేవదూతలు తీసుకుని ప్రభు దగ్గరికి తీసుకెళ్తారని మత్తయి సువార్త 24:31 వచనంలో మనం చదువుతున్నాం. ఒక విషయాన్ని కూడా మనం గుర్తిస్తున్నాం. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఎక్కడ కూడా ఆయన అడుగు పెట్టారు. ఆయన మధ్యాకాశంలోనే ఉంటారు. ఇంగ్లీష్ లో మిడ్ స్కై అంటున్నాం, మిడ్ ఎయిర్ అని. మధ్యాకాశంలోనే ఉంటారు. ఆ మధ్యాకాశంలో యేసు ప్రభువును మనం కలుసుకోవటానికి దేవదూతలు నలుదిక్కుల నుంచి వచ్చి మనల్ని ప్రోగు చేసి ప్రభు దగ్గరికి మధ్యాకాశంలో తీసుకెళ్తారు. ఈ విషయాన్ని మనం 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఆయనను మనం మధ్యాకాశంలో కలుసుకుంటాం, ఇక ఆయనతోనే ఉంటాం అని చెప్పబడ్డది. ఆయన మధ్యాకాశంలో మనం కలుసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన మనల్ని ఆ పరలోకపు పట్టణానికి, దాన్నే నూతన యెరూషలేము అని ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయాలు చదువుతున్నాం. పరలోకపు పట్టణానికి, ఆ నూతన యెరూషలేముకి మధ్యాకాశం నుంచి మనల్ని తీసుకువెళ్ళిపోతారు. కనుక రెండవ రాకడ దినాన్న యేసు ప్రభు వారు ఎక్కడ కూడా ఈ భూమి మీద ఆయన పాదాన్ని మోపరు. చాలా మంది ఊహిస్తున్నారు యేసు ప్రభు యెరూషలేములో దిగుతారని, యేసు ప్రభు వారు ఒలీవ పర్వతం మీద అడుగు పెడతారని రకరకాల ఊహాగానాలు ఉంటున్నాయి. వాక్యంలో అది లేదు. బైబిల్ గ్రంథంలో ఉంటే దాన్ని నమ్ముదాం. కనుక బైబిల్ గ్రంథంలో లేని విషయాలు మనం నమ్మొద్దు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలా. అయితే యేసు ప్రభు నమ్ముకున్న భక్తులందరినీ కూడా దేవదూతలు వచ్చి తీసుకువెళ్ళిపోయారు. వారు పరలోకం వెళ్ళిపోతారు. మరి మిగిలిన ఈ భూమి మీద విడువబడ్డవారు ఎవరు విడువబడతారు? ఈ భూమి మీద పాపులు. దేవుని గురించి పట్టించుకోకుండా, ఆయన వాక్యం గురించి పట్టించుకోకుండా, ఆయన ఆజ్ఞల గురించి పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా ఈ లోకంలో ఎవరైతే జీవించారో వారు ఎంతటి వారైనా సరే, రాజులైనా సరే, ధనికులైనా సరే, పాలకులైనా సరే, ఎంత పలుకుబడి ఉన్నవారైనా సరే ఈ భూమి మీద వారందరూ కూడా విడవబడతారు. ఈ విడవబడిన పాపులు ఏం చేస్తారు అనే విషయాన్ని కూడా బైబిల్ గ్రంథం వివరించింది మనకి. వారందరూ కూడా ఆక కొండల చాటుకు, బండల చాటుకు వెళ్ళి వారు దాక్కుంటారు అని చెప్పబడ్డాది. దాక్కుంటమే కాదు, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన 6వ అధ్యాయం 15వ వచనంలో ఎవరెవరు? రాజులు, అధిపతులు, సహస్రాధిపతులు, ధనికులు, ఎంతో పేరు ప్రఖ్యాత గలవారు, సామాన్యులు అందరూ కూడా ఆయన మహిమ చూడలేక ఆ కొండల చాటుకి, బండల చాటుకి వెళ్ళిపోతారని చెప్పబడ్డాది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చూచారా ఎంతటి ఘోరమైన పరిస్థితి వచ్చేసిందో? దేవుని నమ్ముకున్న వారు పరలోకం వెళ్ళిపోయారు. ఏకంగా ఆయన నమ్మని వారు, ఆయన గురించి పట్టించుకోకుండా ఈ లోకస్తులుగానే జీవించిన వారు విడువబడ్డారు. ఎంతో భయంతో ఆ కొండల చాటును దాక్కుంటున్నారు, బండల చాటును దాక్కుంటున్నారు. అంతటితో ఆగిపోలేదు. వారు ఏమంటున్నారు? ఆ కొండలతో బండలతో, మా మీద పడి మమ్మల్ని దాచండి, మేము ఆ గొర్రె పిల్ల యొక్క ఉగ్రతను మేము చూడలేము, ఆ సింహాసనాసీనుడైన వాని యొక్క మహిమను మేము చూడలేము అంటున్నారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన 6:16లో ఈ యొక్క కొండలతో బండలతో వారు వాటిని బ్రతిమాలుకుంటున్నారు అనమాట. మా మీద పడి మమ్మల్ని దాచండి. ఆ కొండ మీద పడినట్లయితే
ఆ బండ ఎవరి మీదనే పడినట్లయితే ఏమైపోతారు మానవులు, మనుషులు? ఏమైపోతారు మనుషులు? వారు స్త్రీలైనా సరే పురుషులైనా సరే మన భాషలో అంటాం కదా, పచ్చడైపోతారు. అంటే ఇక ఏ విధమైన రూపునామాలు లేకుండా అయిపోతారు అనమాట ఆ కొండలు బండల మీద పడినట్లయితే. కానీ వారు కోరుకునేది ఏంటి? ఆ కొండ మీద పడాలా, ఆ బండ మీద పడాలా వారి మీద. కారణం ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత చూడలేం మేము. ఎవరు గొర్రెపిల్ల? యేసు ప్రభు. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా గొర్రెపిల్ల ఎంతో సాధువైన జంతువు. ఆ గొర్రెపిల్లను బలి అర్పణకు అర్పించారు యేసు ప్రభువుకు సాదృశ్యంగా. ఒకే ఒకసారి బైబిల్ గ్రంథంలో గొర్రెపిల్ల యొక్క ఉగ్రతను గురించి చెప్పబడ్డది. అది యేసు ప్రభు యొక్క ఉగ్రత, ఆయన కోపం. ఎవరి మీద? ఆయన నమ్మకుండా, ఆయన వాక్యపు వెలుగులో జీవించకుండా, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో జీవించకుండా, వారి ఇష్టానుసారంగా జీవించి ఆయన భక్తుల్ని ఎన్నో కష్టాలు పెట్టి, ఆయన భక్తులు ఈ కడవరకాల చివరి దినాల్లో కొనటానికి లేదు, అమ్మటానికి లేదని శాసనాలు చేసిన ఈ గనులందరూ కూడా, పాలకులందరూ కూడా ఆ కొండల చాటుకు బండల చాటుకు వెళ్ళిపోయి బ్రతిమాలుకుంటున్నారు. కొండల్ని బండల్ని మా మీద పడండి. ఆ యొక్క సింహాసనాసీనుడైన వాని యొక్క మహిమ చూడలేం. ఎవరు సింహాసనాసీనుడైన వారు? తండ్రి అయిన దేవుడు. గొర్రెపిల్ల ఉగ్రతను చూడలేకపోతాం. గొర్రెపిల్ల యేసు ప్రభువారు. అనగా రెండవ రాకడ సమయంలో తండ్రి కుమారుడు కూడా వస్తారు రెండవ రాకడలో. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, పాపులందరూ కూడా దేవుని మహిమ చూడలేక, గొర్రెపిల్ల ఉగ్రత చూడలేక వారు దాక్కుంటున్నట్లుగా వాక్యం మనకు వివరిస్తుంది. అయితే దేవుని యొక్క మహిమ, దేవదూతల యొక్క మహిమ ఎంత ఉన్నతమైనదో మనకి కొన్ని విషయాల్లో బైబిల్ గ్రంథం వివరించింది. ఉదాహరణకు దానియేలు గ్రంథంలో ప్రవక్త అయిన దానియేలు గారికి ఒక దర్శనం వచ్చింది. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో. దానిలో దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో 2300 అనే సంఖ్య వినబడ్డది. ఆ సంఖ్య దానియేలు గారికి అర్థం కాలేదు. ఆ వివరాలు కావాలని దేవుని కోరుకుంటే దేవుడు దేవదూతకు ఆజ్ఞాపించారు, గాబ్రియేలు దూతకు. గాబ్రియేలు వెళ్ళి ఈ యొక్క వివరాలన్నీ కూడా నువ్వు వివరించు, దీని విషయాలన్నీ కూడా వివరించని చెప్పగానే ఈ విషయం దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో ఈ విషయాలు చదువుతున్నాం. వెంటనే గాబ్రియేలు దూత తన యొక్క మహిమతో దానియేలు గారి దగ్గరికి వచ్చి నిలబడ్డారు ప్రక్కనే. ఎప్పుడైతే దానియేలు గారి దగ్గరకు గాబ్రియేలు దూత మహిమతో వచ్చి నిలబడ్డారో, దానియేలు గారు ప్రవక్త అయినప్పటికీ ఆ మహిమను చూడలేక, ఎవరి మహిమ, ఎవరి వెలుగు? ఆ యొక్క గాబ్రియేలు దూత మాత్రమే. ఆ దూత వెలుగునే చూడలేక ఆయన మూర్ఛిల్లి పడిపోయాడు భూమి మీద. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. అంత భక్తుడైన దానియేలు గారు, ప్రవక్త అయిన దానియేలు గారు దర్శనంలో, ఇది ముఖాముఖిగా కూడా కాదు, దర్శనంలోనే దేవదూత గాబ్రియేలు దేవదూత యొక్క మహిమను చూడలేక ఆయన పడిపోయి మూర్ఛిల్లిపోతే మనం ఏమంటున్నాం? కోమాలోకి వెళ్ళిపోయాడు అంటున్నాం, లేకపోతే అన్కాన్షియస్ అయిపోయాడు అంటున్నాం మనం. అలాంటి పరిస్థితి ఆయనకి ఏర్పడినట్లయితే మరి రెండవ రాకడ దినాన్న తండ్రి కుమారుడు ఇద్దరూ కలిసి కోటాను కోట్ల దూతలతో వస్తున్నారు. పాపులు ఆ మహిమను చూడగలరా? చూచి జీవించగలరా? ఒక్క దూత దగ్గరికి వచ్చి నిలబడితేనే దానియేలు ప్రవక్త గారు ఆ మహిమను చూడలేక, వెలుగుని చూడలేక, తట్టుకోలేక మూర్ఛిల్లి పడిపోయాడు. మరి పాపులందరూ కూడా తండ్రి కుమారుడు తర్వాత కోటాను కోట్ల దూతలు వారి మహిమను చూడలేరు. చూసినట్లయితే దానియేలు గారు మూర్ఛిల్లి పడిపోయారు, తర్వాత లేచారు. కానీ ఇక పాపులు ఎవరు కూడా మరలి లేచే అవకాశం లేదంటే వారు చనిపోతారు. మనందరికీ కూడా తెలిసిన రీతిగా పాత నిబంధన గ్రంథంలోనే మోషే గారు దేవుడు 10 ఆజ్ఞలు రాస్తున్నప్పుడు ఆ సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళి, ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి అక్కడ దేవునితో మాట్లాడి దేవుని సన్నిధిలో ఉండి, మరలా ఇశ్రాయేలీలు కొండ కింద బస చేసిన ఆ యొక్క ఇశ్రాయేలుతో మాట్లాడటానికి మోషే గారు దిగొచ్చినప్పుడు మోషే గారు ముఖం యొక్క చర్మం అంతా కూడా మహిమతో, తేజస్సుతో నిండిపోయింది. ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు మోషే గారి ముఖాన్ని చూడలేకపోయారు.
మోషే గారు దేవుని సన్నిధిలో ఉంటేనే ఆయన ముఖం అంతగా మహిమతో వెలుగుతో ప్రకాశించిపోయింది. చూడలేకపోతే అప్పుడు మోషే గారు నిర్గమకాండం 34:35 నిర్గమకాండం 34:35 మోషే గారు వారితో మాట్లాడినంతసేపు కూడా ఆ ముఖాన్ని ఒక వస్త్రంతో కప్పుకున్నారు, ఒక ముసుగు వేసుకున్నారనమాట. ఇంగ్లీష్లో వెయిల్ అంటున్నాం. ఆ ముఖం మీద ఆ ముసుగు వేసుకోకపోతే ఆ వెలుగుని చూడలేకపోతున్నారు. ఆయన యొక్క ముఖాన్ని చూడలేకపోయారు. ఆ ముఖాన్ని చూసి తట్టుకోలేకపోయారు ఇశ్రాయేలీలు. అంత మహిమ ఆయన యొక్క ముఖంలోకి వచ్చేసింది. దేవుని సన్నిధిలో ఉంటేనే మానవుడికే అటువంటి పరిస్థితి వచ్చేసింది. అయితే ప్రియ సోదరి సోదరులారా, రెండవ రాకడ దినాన్న బ్రతుకున్న పాపులందరూ కూడా దేవుని యొక్క మహిమను చూచి బ్రతకగలరా అంటే అది సాధ్యం కాదు. మోషే గారు దేవుని సన్నిధిలో ప్రభు 10 ఆజ్ఞలు రాస్తున్నప్పుడు, 40 దినాలు ఉన్నప్పుడు ఒక దినాన్న ప్రభువుని అడిగారు, ప్రభువా నీ ముఖాన్ని చూడాలనుకుంటున్నాను అనగానే ప్రభువారు అన్నారు, నిర్గమకాండం 33:20 నిర్గమకాండం 33:20 మోషే ఏ మానవుడు కూడా నా ముఖాన్ని చూచి జీవించలేడు అనగా దేవుని ముఖంలో ఆ ప్రకాశితం ఉన్నది, ఆ వెలుగు ఉన్నది. దాన్ని మనం ఏమంటున్నాం? మహిమ అంటున్నాం. ఆ మహిమను చూచి ఏ మానవుడు కూడా ఈ యొక్క భూమి మీద ఉన్న మానవులు జీవించలేరు, అంటే చనిపోతారనమాట దేవుని యొక్క ముఖం చూస్తే. కనుక అది సాధ్యం కాదు. మోషే నీవు చూడటానికి వీల్లేదన్నారు. ఇదే అధ్యాయంలో నిర్గమకాండం 33:23 నువ్వు కోరుకున్నావు కనుక ఓ పని చేస్తాను, నేను వెళ్తా ఉంటాను, ఆ యొక్క బండ సందులో నుంచి నా వీపుని చూడంతే, నా వెనక భాగాన్ని చూడంతే మోషే, నా ముఖాన్ని చూచి నువ్వు జీవించలేవు. దేవుని సన్నిధిలో 40 దినాలు ఆయన 10 ఆజ్ఞలు రాస్తుంటే అక్కడే ఆహారం తినకుండా మంచినీళ్ళు త్రాగకుండా ఆయన దేవుని సన్నిధిలో గడిపిన అంత ఉత్తమమైన భక్తుడు మోషే గారు. ఆయనతో కూడా ప్రభువారు అన్నారు, నా ముఖాన్ని చూచి ఎవ్వరు కూడా జీవించలేరు అన్నారు. మరి మోషే లాంటి భక్తుడే దేవుని ముఖాన్ని చూడలేకపోయినట్లయితే మరి పాపులందరూ కూడా రెండవ రాకడ దినాన్న దేవుని ముఖాన్ని చూచి వారు జీవించగలరా? అది అసాధ్యం, వారు జీవించలేరు. కనుకనే రెండవ రాకడ దినాన్న ప్రియ సోదరి సోదరులారా, తండ్రి ఆయన కుమారుడైన యేసు ప్రభువారు ఆ కోటాను కోట్ల దేవదూతలు వారందరూ కూడా దిగి వచ్చినప్పుడు ఆ మహిమ మన యొక్క మానవ మాటల్లో ఏ భాషలో ఉన్న పదాలైనా సరే ఆ మహిమను వివరించలేవు, అంత గొప్ప మహిమ. కనుక ఆయన మహిమను చూడలేక పాపులందరూ కూడా చనిపోతారని చెప్పబడ్డది. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:8 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:8 ఆయన రెండవ రాకడ దినాన ఆయన వెలుగు చూడలేక, వెలుగంటే మహిమ అన్నమాట, వారందరూ కూడా సంహరించబడతారని చెప్పబడ్డది. ఎవరు? ఈ భూమి మీద బ్రతికున్న పాపులందరూ కూడా. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని నమ్ముకున్న వారందరూ పరలోకం వెళ్ళిపోయారు. దేవుని నమ్మని వారు పాపులందరూ కూడా ఎవరైతే ఆ దినానికి జీవించి ఉంటారో రెండవ రాకడ దినాన, వారందరూ కూడా ఆయన వెలుగు చూడలేక, ఆయన మహిమ చూడలేక ఎక్కడి వారు అక్కడే పడిపోయి చనిపోతారు అని బైబిల్ గ్రంథం వివరిస్తుంది మనకి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:8 కనుక ఈ యొక్క వాస్తవాలు, ఈ సత్యాలు మనం గుర్తించాలా. అయితే వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, ఆయన మహిమ చూడలేక, ఆ వెలుగును చూడలేక వారందరూ కూడా చనిపోతారు అంటున్నారు. బైబిల్ గ్రంథం చెప్తుంది ఆ విషయాల్ని. మరి వారందరూ కూడా మాడి మసి అయిపోతారా, బూడిదైపోతారా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఆ యొక్క దేవుని యొక్క మహిమ చూడలేక, ఆ వెలుగును చూడలేక వారందరూ కూడా మాడి మసి అయిపోతారా, బూడిదైపోతారా అనే ప్రశ్న వస్తుంది. కానే కాదు, బైబిల్ గ్రంథం దానికి మనకి ఎన్నో వివరాలు చక్కగా అందిస్తుంది. యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఈ యొక్క రాకడ విషయాలు బోధిస్తూ లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఎక్కడైతే ఆ యొక్క పీనుగు ఉంటుందో, ఎక్కడైతే ఆ చనిపోయిన శవం ఉంటుందో అక్కడ ఆ గ్రద్దలు వస్తాయి అని ప్రభువారు వివరించారు. చనిపోయిన ఒక బాడీ చనిపోయిన ఒక శవం ఉన్నట్లయితే
దానిని తినటానికి ఆక గ్రద్దలు వస్తాయని చెప్పారు. ఈ విషయాన్ని లూకాసు వార్త 17:37 లూకాసు వార్త 17:37 మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 19 మరికొన్ని వివరాలు ఇవ్వబడ్డాయి. ఇక విడువబడిన పాపులు రెండవ రాకడ దినాన ఈ భూమి మీద ఇంకెవరైతే విడువబడుతున్నారో ఆ పాపులందరూ కూడా, వాస్తవానికి అందరూ పాపులమే, కానీ యేసుప్రభు నమ్ముకోవటం వలన మన పాపాలన్నీ కూడా ఆయన రక్తంలో తుడిచివేయబడి, ఆయన రక్తంలో కడిగివేయబడి మనము పరలోకానికి తీసుకువెళ్ళబడతాం. కానీ ఆయన నమ్మని వారందరూ కూడా వారు ఈ భూమి మీద విడువబడతారు. వారందరి యొక్క గతి, వారి యొక్క పరిస్థితి ప్రకటన గ్రంథం 19 ఇంకా కొన్ని వివరాలు ఉన్నాయి మనకి. సాదృశ్యంగా ప్రకటన గ్రంథం 19:17 చదివినట్లయితే ఒక దూత ఆ యొక్క సూర్యబింబంలో అనగా సూర్యునిలో నిలబడి ఈ యొక్క ఆకాశంలో ఎగిరి పక్షులన్నింటిని కూడా పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ప్రకటన గ్రంథం 19:17 దేని కొరకు? ఈ యొక్క భూమి మీద ఉన్న పక్షులారా, రాజులు, ఘనులు, సహస్రాధిపతులు, గొప్పవారు, పేదవారు, అన్ని వర్గాల ప్రజల యొక్క మాంసాన్ని తినటానికి రండి. ఇది ఆ గొప్ప దేవుని యొక్క విందు మీకు. అనగా ఈ భూమి మీద ఎవరైతే విడవబడుతున్నారో పాపులందరూ కూడా వారు దేవుని యొక్క మహిమ చూడలేక చనిపోతారు. రెండవ రాకడ దినాన ఈ భూమి మీద పడిపోతారు, అనగా చనిపోయి పడిపోతారు. వారి యొక్క శవాల్ని ఈ యొక్క భూమి మీద ఉన్న పక్షులు, గ్రద్దలు, రాంబొందులు, రకరకాల పక్షులు, ఆ పక్షులన్నీ కూడా వారి మాంసాన్ని భక్షిస్తాయి, వారి మాంసాన్ని తింటాయి. అయితే సాదృశ్యంగా దేవదూత ఆ గొప్ప దేవుని యొక్క విందుకు రండి అని ఆ పక్షుల్ని ఆహ్వానిస్తున్నారు. ఆ పక్షులన్నీ వచ్చి ఈ భూమి మీద వారు పాలకులు, రాజులు, అటువంటి వారి యొక్క మాంసాన్ని ఆ యొక్క గ్రద్దలు, రకరకాల పక్షులు తినివేస్తాయి. ఎంత ఘోరమైన పరిస్థితి! వారు ఎంతటి గొప్పవారైనా ఈ భూమి మీద, ఎంతటి పలుకుబడి ఉన్నా, ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి భూమి మీద, వారు కనీసం గౌరవప్రదంగా వారికి అంత్యక్రియలు కూడా జరపడానికి ఎవ్వరూ ఉండరు ఈ భూమి మీద. వారు ఎంత గొప్ప పాలకుడైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా సరే వారి యొక్క శవాల్ని ఈ యొక్క పక్షులు తింటాయి. ఎంత ఘోరమైన పరిస్థితి! దేనివల్ల? దేవుని నమ్ముకున్న విశ్వాసులందరూ కూడా పరలోకం తీసుకువెళ్ళబడ్డారు. భూమి మీద వారు లేరు. ఒకవేళ భూమి మీద ఉన్నట్లయితే గౌరవప్రదంగా వారికి కాస్త అంత్యక్రియలు చేసి సమాధి చేసేవారేమో, కానీ వారందరూ కూడా పరలోకం వెళ్ళిపోయారు. ఈ భూమి మీద విడువబడ్డ వారందరూ కూడా చనిపోయారు. ఒక్కరు కూడా బ్రతకరేక. మరి అందరూ చనిపోతే ఎవరు చేస్తారు అంత్యక్రియలు? ఎవరు చేస్తారు సమాధి? సమాధి చేయటానికి ఎవ్వరూ ఉండరేక. కనుక వారి యొక్క స్థితి ఎలా ఉందో చూడండి, వారి యొక్క గతి ఎలా ఉందో చూడండి. ఆకాశ పక్షులు, అంత గొప్ప ఘనులు, పేరు ప్రఖ్యాతి గలవారు, పాలకులు, వారు బ్రతికొండగా వారు వస్తే వారిని కనీసం దూరం నుంచి చూడటానికి కూడా అవకాశం లేనంత మంది ప్రజలు చుట్టుముట్టేసేవారు. అలాంటి వారు పరిస్థితి ఏమైపోతుంది? ఇంకా జరగలేదు, త్వరలో జరుగుతుంది. రెండవ రాకడ దినాన వారి యొక్క కళేబరాలన్నీ కూడా పక్షులు తింటాయి. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. అయితే దేవుని నమ్ముకున్న వారు ఎంత అల్పులైనప్పటికీ, సామాన్యులైనప్పటికీ వారిని పరలోకం తీసుకువెళ్తారు. ఆ యొక్క నూతన యెరూషలేము వద్ద వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతారు. వారందరికీ కూడా జీవ కిరీటం పెడతారు. ప్రతి వారికి కూడా ప్రభు జీవ కిరీటాన్ని ఇస్తారు. అది వారికి దేవుడిచ్చే బహుమతి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో మనం ఎంతటి సామాన్యులైనప్పటికీ, ఎంత పేదవారమైనప్పటికీ ప్రభువు నమ్ముకున్నట్లయితే, ఆయన వాక్యపు వెలుగులో జీవించినట్లయితే, ఆయన 10 ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించినట్లయితే మనకి ఆ నిత్య జీవం, పరలోకం, జీవ కిరీటం మనకి ఇవ్వబడుతుంది. ఆ పరలోకంలో ఎటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా ప్రకటన గ్రంథం 21:21 మనకి ఎంతో వివరాలు ఉన్నాయి. ప్రకటన 21:21 ఆ నూతన యెరూషలేము, దాన్ని మనం పరలోకపు పట్టణం అంటున్నాం. అది వీధులు, సువర్ణ వీధులు, బంగారంతో చేసిన రోడ్లు అన్నమాట. ఈ లోకంలో మనకి తారు రోడ్డు ఉన్నట్లయితే
మన గ్రామంలో, మన వీధిలో మనం ఎంతో సంతోషిస్తాం తారు రోడ్లు ఉన్నావని. పరలోకంలో మేలిమైన బంగారం, ఇది కల్తీ బంగారం కాదు, మేలిమైన బంగారంతో, ప్యూర్ గోల్డ్ అన్నారు ఇంగ్లీష్లో, ఆ యొక్క బంగారంతో రోడ్లు వేస్తున్నారు, మన కొరకు సిద్ధం చేస్తున్నారు. ఎంత గొప్ప ధన్యతో చూడండి ప్రియ సోదరి సోదరులారా. ఇదంతా కూడా ప్రభు ఆయన నమ్ముకున్న వారి కొరకు ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లోకంలో కొంచెం బంగారం కొనుక్కోవటానికి బంగారపు గొలుసులు, బంగారపు ఉంగరాల కొరకు ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం ఈ రోజుల్లో మానవులుగా. మనం పరలోకంలో బంగారపు వీధుల్లో మనం విహరిస్తాం. ఎంత గొప్ప ధన్యత ఇచ్చేస్తున్నారు చూడండి ప్రభువుకు. ఎంత గొప్ప ధన్యత ఇస్తారో చూడండి ప్రభు మనకి. ఆయన నమ్మని వారు వారి యొక్క కళేబరాలు, వారి యొక్క శవాల్ని ఆ యొక్క పక్షులు పీక్కు తింటాయి. దేవుని నమ్ముకున్న వారు పరలోకంలో బంగారు వీధుల్లో విహరిస్తారు. దాంతోపాటు దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడతారు. ఆ ధన్యత మనకు కలుగుతుంది. ఎంత గొప్ప ఆధిక్యతో చూడండి ప్రియ సోదరి సోదరులారా. దేవుని యొక్క సింహాసనం ముందు నిలబడి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆయన సింహాసనాల మీద కూర్చొని ఈ యొక్క విశ్వం అంతటినీ కూడా ఆయన పరిపాలన చేస్తుంటే ఆ తెల్లని వస్త్రాలు వేసుకుని ఆయన దగ్గర నిలబడ్డారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాలు గమనించండి. అక్కడ 24 పెద్దల్లో ఒక పెద్ద అడుగుతున్నారు. యోహాను దర్శనంలోనే, యోహాను, తెల్లని వస్త్రాలు వేసుకున్నారు వీరంతా, సింహాసనానికి దగ్గరగా నిలబడ్డారు, ఎవరు వీరు అని ప్రశ్నించారు. యోహాను గారి దర్శనంలోనే, అయ్యా నాకు జవాబు తెలియదండి అయ్యా, మీరే జవాబు చెప్పండి అయ్యా అన్నారు. ఆ ప్రశ్న అడిగిన 24 పెద్దల్లో ఉన్న ఆ పెద్దే ప్రశ్న ఆయన అడిగారు, జవాబు ఆయనే చెప్పారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, వీరు గొర్రెపిల్ల రక్తంలో వారు వస్త్రాలు ఉతుక్కొని తెల్లగా చేసుకున్నారు. అంటే వారు పాపాలు ఒప్పుకొని యేసుప్రభు, గొర్రెపిల్ల రక్తం అంటే యేసుప్రభు యొక్క శిలువ మీద చిందించబడిన అమూల్య రక్తంలో వారు కడగబడ్డారు. కనుక తెల్లని వస్త్రాలతో ఎక్కడ నిలవబడ్డారు? దేవుని సన్నిధిలో సింహాసనం చుట్టూ నిలబడ్డారు. ఎంత గొప్ప ధన్యత ఇస్తారో చూడండి ప్రభువారు. ఇది 2వ రాకడ దినాన్న నుంచి దేవుని భక్తులకు కలిగే లబ్ధి అనమాట. దేవుని భక్తులకు కలిగే ఆ ఘనత చూచారా ప్రియ సోదరి సోదరులారా. మనం యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గుర్తించాలా. అదేమిటంటే దేవుని నమ్మని పాప వారందరూ కూడా 2వ రాకడ దినాన్న ఆయన వెలుగు చూడలేక, మహిమ చూడలేక హతమైపోతారు. వారి శవాలన్నీ కూడా ఆకాశ పక్షులు పీక్కుని తింటాయి. దేవుని నమ్ముకున్నవారు పరలోకం తీసుకెళ్ళబడి ఆయనతోటే ఆ సువర్ణ వీధుల్లో విహరిస్తూ ఆయన సింహాసనం ముందుంటూ ఒక విషయం చెప్పబడ్డది మనకి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం ఆఖరి భాగంలో, ఆయనతో మనం యుగయుగాలు రాజ్యపాలన చేస్తామని చెప్పబడ్డది. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ఆయనతో పాటు రాజ్యపాలన అంటే ఈ విశ్వాన్ని అంతటిని కూడా రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఆయన పరిపాలిస్తారు. విశ్వం అంతటిని కూడా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, అనగా యువరాజులుగా, యువరాణులుగా మనం పాలన చేయబోతున్నాం. అటువంటి ధన్యత మనకి ఇవ్వబోతున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, అటువంటి ధన్యత కావాలని నీవు కోరుకుంటున్నావా? నీకు, నీ కుటుంబానికి ప్రభు త్వరలో వస్తున్నారు. మనం ఊహించిన దానికంటే త్వరలో వస్తారు. ఆ ఎత్తబడే జనాంగంలో ఉండి కలకాలం కూడా యుగయుగాలు ప్రభుత్వం ఉండాలని ఆశిస్తున్నావా? అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీ ఉచితమైన కృపను బట్టి, మీ ప్రేమను బట్టి పాపులమైన మాకు ఆ పరలోకాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. మిమ్మల్ని పట్టించుకొని వారు, మీ ఆజ్ఞల ప్రకారంగా జీవించకుండా వారి ఇష్టానుసారంగా జీవించిన వారు ఏ రీతిగా వారు హతమైపోతారనే విషయాలు కూడా బైబిల్ గ్రంథం నుంచి నేర్పించారు. వందనాలు. అటువంటి దుస్థితి మాకు కలగకుండా ఈ దినాన్ని మాతో మాట్లాడారు. మిమ్మల్ని నమ్ముకొని మీ నామపేట మనుషుల బాప్తిసం తీసుకొని మీ వాక్యపు వెలుగులో, మీ 10 ఆజ్ఞల వెలుగులో మేము జీవిస్తూ మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించి త్వరలో మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో ఎత్తబడి మీతో యుగయుగాలు ఉండే ఆ ధన్యత వాక్యాన్ని వీక్షిస్తున్నా మాకందరికీ అనుగ్రహించవలసిందని, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా మరికొన్ని విషయాలు 2వ రాకడ గురించి తెలుసుకుందాం. ఈ పరిచర్య ముందు కొనసాగటానికి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే తెర మీద వచ్చే నంబర్కి నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి, సహకరించండి. ఎటువంటి ప్రార్థన అవసరత ఉన్నప్పటికీ మీ ప్రార్థన అవసరత నాతో పంచుకున్నట్లయితే మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రభు ఇస్తున్నారు. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. వచ్చే ఎపిసోడ్ లో మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.